మంచిర్యాలలో ఆషాఢమాసం బోనాల సందర్భంగా ఘనంగా జరిగే క్వారీ జాతరకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక రూట్ మ్యాప్ను సిద్ధం చేశాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదేశాల మేరకు పోలీసు అధికారుల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. ఇటీవల పడిన భారీ వర్షాలు, వరదల కారణంగా డీమార్ట్ నుండి ఏసీసీ క్వారీకి వెళ్లే రాళ్లవాగు అప్రోచ్ రోడ్ తీవ్రంగా దెబ్బతినడంతో దీనివల్ల భక్తుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. జాతరకు వెళ్లే మార్గం స్థానిక డీసీపీ కార్యాలయం పక్క నుండి కార్మిల్ హైస్కూల్, గ్రీన్ సిటీ మీదుగా ఏసీసీ క్వారీకి చేరుకోవాలి. జాతర ముగించుకొని తిరిగి వచ్చే భక్తులు ఆండాలమ్మ కాలనీ, రంగపేట, పాత మంచిర్యాల మీదుగా మంచిర్యాలకు ప్రయాణించాలని తెలిపారు. భక్తులందరూ మున్సిపల్ మరియు పోలీస్ శాఖలు సూచించే ట్రాఫిక్ నిబంధనల మార్గాలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని మేయర్ ధర్ని మధుకర్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా వరదలకు దెబ్బతిన్న రాళ్లవాగు బ్రిడ్జి ప్రాంతాన్ని మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల రూరల్ సిఐ ప్రమోదరావు, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల నరేష్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ప్రతి ఆషాఢ మాసంలో వారి అమ్మవారి జాతర సందర్భంగా ప్రతిసారి ఏర్పాట్లలో భాగంగా ఈసారి కూడా అక్కడ దేవస్థానం వద్ద ఉన్నటువంటి గడ్పూర్ గ్రామ పంచాయతీ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారి ఆదేశానుసారం వారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ట్రాఫిక్ అనేది మంచిర్యాల నుంచి చాలా పెద్ద ఎత్తున గడ్పూర్కు క్వారీ జాతరకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరినీ కూడా రూరల్ మన మంచిర్యాల సిఐ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డీసీపీ గారి, ఏసీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్వారీ మన డీమార్ట్ నుంచి వెళ్లే దారిలో అప్రోచ్ రోడ్ ఏదైతే రాళ్లవాగు దగ్గర తెగిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అటు నుంచి ఎలాంటి వెహికల్స్ అనుమతి లేదు కాబట్టి వెళ్లే భక్తులందరూ కూడా డీసీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి గ్రీన్ సిటీకి వచ్చే దారి నుంచి క్వారీ జాతరకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చే భక్తులందరూ కూడా అండాలమ్మ కాలనీ, రంగంపేట అండాలమ్మ కాలనీ, రంగంపేట నుంచి పాత మంచిర్యాల మీదుగా మంచిర్యాలకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఖచ్చితంగా అందరూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి డీమార్ట్ ఆఫీస్ దగ్గర, డీమార్ట్ నుంచి వచ్చే రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. అటువైపు ఎవ్వరు వెళ్లకుండా డీసీపీ గారి ఆఫీస్ నుంచి నేరుగా రంగంపేట, అదేవిధంగా ఆండాలమ్మ కాలనీ మీదుగా మరి దేవస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తున్నాము. భక్తులందరూ ఇటు విషయాన్ని గమనించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, మా అందరికి కూడా సహకరించాలని మనం కోరుకుంటూ, పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. రేపు క్వారీ జాతర ఉంది. క్వారీ జాతర గురించి కొద్దిగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ర్యాలీ వెళ్ళి నారో బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయింది. ఆ డీమార్ట్ దగ్గర నుంచి వెళ్ళి వే అనేది క్లోజ్ చేస్తున్నాం. అది ఎవరు కూడా దాన్ని యూజ్ చేయొద్దు. అక్కడ కాకుండా డీసీపీఆర్ ఆఫీస్ పక్కన దారి ఉన్నది. ఆ దారి నుంచి వెళ్ళి పట్టణ ప్రజలకు క్వారీ వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నాం. మాంటమారి స్కూల్ ఉంది కదా, మౌంట్ కామన్ స్కూల్ నుంచి వెళ్ళి గ్రీన్ సిటీ నుంచి వెళ్ళి ఆండాలమ్మ కాలనీ నుంచి వెళ్ళి క్వారీకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఆఫ్టర్ దర్శనం తర్వాత క్వారీ నుంచి వచ్చే ప్రజలు గ్రీన్ సిటీ వైపు రాకుండా ఆండాలమ్మ కాలనీ నుంచి వెళ్ళి స్ట్రైట్ పాత మంచిర్యాలకు వెళ్లాల్సి ఉంటుంది. లేదు అంటే అటు బుక్కలగుట్ట సైడ్ కూడా దారి ఉన్నది, అటు కూడా వెళ్ళొచ్చు. అదే కానీ డీమార్ట్ సైడ్ రోడ్ అనేది డ్యామేజ్ ఉంది కనుక క్వారీ అనేది పక్కన వచ్చే ప్రజలు యూజ్ చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.